మన దేశంలో వేరే ఏ ఫెస్టివల్ కి లేని హాలిడేస్ దసరా లేదా దేవి నవరాత్రులకు మాత్రమే ఉంటాయి. రైనీ సీజన్ ఎండ్ అవుతూ వింటర్ లోకి అడుగు పెట్టే ట్రాన్సిషన్ పీరియడ్ ఇది. ఈ టైంలో మన ఇమ్యూన్ సిస్టమ్ చాలా వీక్ గా ఉంటుంది అండ్ ఇదే టైంలో చాలా వైరస్లు మనుషుల మీద దాడి చేస్తుంటాయి. ఈ టైంలో మన వృత్తి సంబంధమైన విషయాలన్నిటికీ బ్రేక్ ఇచ్చి మన మీద మనం ఫోకస్ చేసుకోవాలి. ముందుగా దుర్గా అనే పేరుతో మనం చేసే భజనలు పూజల వల్ల ఎన్విరాన్మెంట్ లో ఉండే నెగిటివ్ వైబ్స్ పోతాయి. ఈ నవరాత్రుల్లో ఆహార నియమాలు 3 రకాలుగా ఉంటాయి. 1 పూర్తి ఉపవాసం, 2 ఏకభుక్తం అంటే పొద్దున పూజ చేసుకుని ఆవిడికి నైవేద్యం పెట్టిందని మధ్యాహ్నం తింటాం, ఆ మిగతా రోజంతా ఉపవాసం చేస్తాం. 3వ దాన్ని నక్తము అంటారు, అంటే సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం పూజ తర్వాత మాత్రమే తింటాం. ఈ మూడింటిలో కామన్ ఏంటంటే మనం ఫుడ్ తక్కువ తీసుకోవడం. ఇలా చేయడం వల్ల మన బాడీ డైజెషన్ మీద పెట్టే టైం మిగిలి మన ఇమ్యూన్ సిస్టమ్ ని ఇంప్రూవ్ చేయడానికి, ఆల్రెడీ బాడీలో ఉండే మైనర్ ఇష్యూస్ మీద ఫైట్ చేయడానికి టైం దొరుకుతుంది. ఇలా 9 రోజులు అమ్మవారి సాధనలో